హాయ్ ఫ్రెండ్స్, నేను ముసిరావుని. ఈరోజు మీకు చూపించే వీడియో వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలన్నీ కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. మీకు ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ వేయాలి, తర్వాత ఆనియన్స్ వేయాలి. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేస్తానమాట. చూడండి, వెజ్ బిర్యానీ తినాలంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంట్లో వాళ్ళు బాగా తింటారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా. చూడండి, నేను వేసే ఐటమ్స్ మొత్తం మీరు వేసుకోండి. దీంట్లో కావాలంటే మీరు బఠానీ అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం అల్లం పేస్ట్ వేయాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు. చూడండి, కొంచెం వేస్తాను అంతే. బాగా వాటిని కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చి వాసన పోయేదాకా దాన్ని ఫ్రై చేయాలి. 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయినాక ముందుగా కట్ చేసుకున్న టమాటాలు, తర్వాత ఆలు, క్యారెట్ అవన్నీ వేసుకోవాలన్నమాట. మా ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేశాను. చూడండి, ఇవి కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మక్కువ పెడితే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. పుదీనా ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ సంబంధించినవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకోవాలి. చూడండి, దీనికి కొంచెం ఆకు ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుందని నేను కొంచెం ఎక్కువ ఆకు వేసాను. బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి అవన్నీ కూడా వేసాను. వాటిలో వచ్చేవి మనకి సరిపోవని నేను ఇంట్లో ఉన్న కొంచెం చెక్క, లవంగాయ కూడా వేసాను అన్నమాట. తర్వాత కొంచెం పెరుగు వేస్తాను. పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, తర్వాత కొంచెం పాలు వేసుకోవాలి. పాలు కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే మీరు వేసుకోకపోయినా పర్లేదు. నేనైతే వేస్తాను, ఇంకా టేస్ట్గా ఉంటుందని. చూడండి, ఇది కూడా ఒకసారి బాగా కలతిప్పాలి. కొంచెం కారం వేస్తే ఇది వెజ్ బిర్యానీ కదా, బాగుంటుంది. కారం, ఉప్పు వేసుకుంటాను. మీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం పలావ్ ఇట్లా చేసుకోవచ్చు. వెజ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇంక బయట నుంచి ఏమి కొనుక్కు రాలేదు, అన్నీ నా దగ్గర ఉన్న ఐటమ్స్తో నేను బిర్యానీ చేశాను. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు. చూడండి, ఆయిల్లో బాగా మగ్గాలి. బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి, కొంచెం టేస్ట్ కోసం. చూడండి, చెక్క, లవంగాయ వేసుకోవాలి. చూడండి, 1కి 1.5 నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఈ మొత్తం 2 గిన్నెలు తీసుకున్నాను. 3 గిన్నెలు వాటర్ పోసే తర్వాత ఇదిగోండి, వాటర్ మరిగాక ఇట్లా రైస్ వేసుకోవాలి. 20 నిమిషాలు ఆగిన తర్వాత చూడండి, బిర్యానీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీతో బిర్యానీ తినండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.